వేములవాడ రాజరాజేశ్వరి ఆలయాన్ని మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా అభివృద్ధి చేయాలి అని అధికారులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనుల పురోగతిపై అటవీ దేవాదాయ శాఖ మంత్రి, ఆయా శాఖల మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి సచివాలయంలోని దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తులకు వేగంగా, సులభంగా దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలి అని ఆదేశించారు. ఆలయానికి ప్రత్యేకంగా ఆర్కిటెక్ట్ని నియమించి పక్కా ప్లాన్ ప్రకారం ఆలయ నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలి అని ఆదేశించారు. ఆలయానికి ఇప్పటికే కేటాయించిన 50 కోట్లతో శృంగేరి పీఠం వారి అనుమతి పూర్తి అయిన సందర్భంగా పనుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి అని సూచించారు. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా ఆలయ పనులు పూర్తయిన తర్వాత బ్యాంక్ లాకర్లో ఉన్న బంగారంతో రాజన్న ఆలయాన్ని బంగారు తాపడంగా తీర్చిదిద్దాలి అని పేర్కొన్నారు. రాజన్న సన్నిధిలో కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం కోటి దీపోత్సవం నిర్వహించాలి అని చూడాలి అని పేర్కొన్నారు. नमः शंकराय शंकराय नमस्ते नमः शंकराय नमः शंकराय शंकराय नमो नमः शंकराय शंकराय नमो नमः शंकराय 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 सुमंगलीर्यं मधुरिमागमसवेदपश्यताम् जो वैतां ब्रह्मणो वेदामृताम्बुरी ब्रह्म च ब्रह्मा च आयुक्कीर्तिं प्रजान्ततो आगदेजे नैवैनं प्रणयति గవర్నమెంట్ పొన్నం ప్రభాకర్ గారు మరి సీతక్క గారు ఎమ్మెల్యే వేములవాడ మరియు दिवे दिवे नमस्कुर्यान्न देयङ्गेत्तये देदा एव देवता प्रीणादि सरस्वती देवी प्रसाद कमिश्नर గారు ఏర్పాటు చేశారా?